ఇది మహారాజా కదా, మనం ఇంతకుముందు వీడియో తీసినాం కదా. మరి కంకికి ఒక్కొక్క కంకికి ఎన్ని గింజలు ఉంటాయి, మరి ఎంత పొడు ఉంటాయి, అసలు ఈ 500 నుండి 600 గింజలు ఉంటాయి అన్నాం కదా. అది నిజమా అసలు అబద్ధమా? చాలామంది నమ్మతలేరు. ఒక కంకికి 500 గింజలు ఉంటాయా, 50 నుండి 100 వరకు ఉంటాయి అంటారు. మరి నిజమా అబద్ధమా అది ఒకసారి చూపియండి మీకు. అంటే ఒక్కొక్క గింజ లెక్క పెట్టి చూపించాలా? ఒక ఏనుగు అసలు ఎన్ని గింజలు అవుతుంది? మహారాజా కదా, మరి చాలా వ్యూస్ కామెంట్స్ వస్తున్నాయి కదా. మరి ఒక ఏనుగు అసలు ఎంత పొడుగు బాగానే ఉంది కదా, పొడుగు బాగానే ఉంది. చూడండి మీరు, చూడండి పొడుగు బాగానే ఉంది. మరి ఒక ఏనుగు అసలు గింజలు అసలు ఎన్ని గింజలు ఉంటాయో మనం లెక్క పెడదామా? మరి లెక్క పెట్టంటే లెక్క పెట్టి చెప్తా నేను, లెక్క పెడతాను. చాలా యూట్యూబ్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి కదా, అది ఒక ఏనుగు వచ్చేసి 500 నుండి 600 గింజలు ఉంటాయా అని అబద్ధాలు. ఒక అతను ఫోన్ చేసి 30 నుండి 100 లోపే ఉంటాయి గింజలు అంటుండు. సరే లెక్క పెట్టండి చూద్దాం అసలు ఎన్ని ఉంటాయి. మహారాజా చాలా మంది మహారాజా అంటారు కదా, అసలు ఎట్లా ఉంటాయి ఏంటిది చూద్దాం. లెక్క పెట్టండి, లెక్క పెట్టండి. లెక్క పెట్టి చూపిస్తాను మీకు, లెక్క పెట్టి చూపిస్తాను. ఎన్నులు పెద్ద అన్ని సేమే, అన్ని సేమే. చూడండి ఇప్పుడు అన్ని సేమ్, అన్నీ ఒకటి. లెక్క పెట్టి చూపిస్తాను. ఒక ఎన్నుకు మొత్తం లెక్క పెట్టాలంటే లేట్ అవుతుంది. మరి చూద్దాం, ఎంత లేట్ అయినా పర్వాలేదు చూద్దాం. అసలు ఒక ఎన్ను వచ్చేసి ఎన్ని గింజలు అవుతుంది ఏంటిది? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఒకదానికి 22. ఒక్క దీనికి 22. అంటే అది లెక్క పెట్టండి అసలు ఎన్ని ఉన్నాయి అన్నీ మొత్తం లెక్క పెట్టాలా? 22, 23, 4, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. రెండు వచ్చేసి 50. ఈ 2 గణెలకు 50 వచ్చిందండి. అవి ఎన్ని ఉన్నో లెక్క పెడితే మనకు లెక్క వచ్చేస్తుంది. అన్ని లెక్క పెట్టి గణెకు 100 వేసుకుందాము. 50, 4 గణెలకు 100. ఇవి 2 గణెలకు వచ్చేసి ఈ 50 వచ్చినాయండి. 25, 25 వచ్చినాయి. అంటే ఈ గణెలు పొడిగే ఉంటాయి. ఇక 2, 50 వేసుకుందాము. ఇగో ఈ 4 గుత్తులు 100, 4ను 100. ఇగో ఈ 4 గుత్తులు 100, 200 అండి. ఇగో ఈ 200, అవి 200, 200. ఇగో 200, 300 అండి. 3. ఇగో ఇక్కడికి 400 అయిందండి. ఇక్కడికి 400 అయింది. కింద వరకు 400. ఇక్కడ ఈ గుత్తుల వరకు 400 వచ్చింది. కనిపించేలాడేది 400. చూడండి మీరు, మీ అబద్ధం ఎందుకు పడతాము? 1, ఇవి 2, 3, 400 అంటే 4, 500 వచ్చిందండి. 500 ఒక 20 గింజలు ఉన్నాయి. 520 గింజలు అంటే 500 వేసుకోవాలండి. మొత్తం 500. మరి దాంట్లో ఎన్ని లెక్క పెట్టాలి? అన్నీ ఎట్నే ఉంటాయి. ఇక చూడండి ఎన్ను అన్నీ ఒకటే. మహారాజా అంటే అన్నీ ఇది ఒక్కటే ఎన్ను అన్నట్టు. ఇది ఒక్కటే ఎన్ను. మహారాజా మంచిగా ఉంటుంది. ఏమన్నా మనం ఏమైనా తప్పు చేసేది కాదు. నేను కూడా రైతునే, నేను పండిస్తాను. ఇగో చూడండి, ఎన్ను చూడండి. ఇలా గుర్తులు చూసి చేసుడు కాదు. నేను రైతుని పండిస్తాను. నేను కూడా ఇగో చూడండి. మీకు అబద్ధం ఎందుకు చెప్పాలి? నాకు నా అవసరం లేదు. నేను మంచి రైతుని, నేను పంట మంచిగా పండిస్తాను. చూడండి, ఒకటి 521 వచ్చింది. 520 వచ్చింది ఒకదానికి. 500 వేసుకోండి తప్పకుండా. 500 ఖచ్చితంగా వస్తుంది. మంచిగా వస్తుంది పంట. బాగా దిగుబడు మంచిగా సాగు చేసుకుంటే మంచి పంట. మంచి మనకు తిన్నా మంచిగా మహారాజా తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు పెట్టుకొని తింటే అది మీకు అర్థమైపోతుంది. మనం చెప్పుడు కాదు, బాగుంటుందండి. చూసుకోండి. నేను కూడా రైతుని, నేను కూడా పండిస్తాను వీటికి. చూడండి, ఇక
అన్నీ బాగుంటాయి. మంచిగా సాగు చేసుకొని పండించుకుంటే మనకు లాభం. మంచిగా చేసుకోవాలి. మంచిగా తెల్ల పొట్టు ఉంటుంది, మామూలుగా సన్నగా ఉంటుంది. రైస్ మాత్రం బాగుంటుందండి. ఒక్కసారి మీరు పండించుకొని తినేదానికైతే సూపర్. మార్కెట్ రేటు అంతా ఒకటే రేటు. ఇప్పుడు ఇప్పుడు కొనేది కేసీఆర్ కొనేది దొడ్డు దానికి ఒకటే రేటు, సన్నదానికి ఒకటే రేటు ఉంది. కాబట్టి తిండికి మాత్రం రుచి బాగుంటుంది. మీరు ఒకసారి పండించుకొని మంచిగా సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. పండించుకోండి. సరే.